కంటిన్యూ చేయొచ్చు గదా! ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడో 3 నెలల క్రితం, 4 నెలల క్రితం చేసిన ఒక స్వీట్ గుర్తొచ్చింది. దానికి ఊరు పేరేంటో నాకైతే తెలీదు. మర్చిపోయాను. గుర్తులేదు మర్చిపోయాను. అదేం లేదండి. ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక కప్పు పాలు, ఒక కప్పు షుగరు. షుగర్ మన ఇష్టం ఎంతైనా ఏసుకోవచ్చు స్వీట్‌ని బట్టి. నేనైతే కొంచెం ఎక్కువే యేసుకున్నాను. మీకు నచ్చితే తక్కువ వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ వేసుకోవచ్చు. మీ ఇష్టం అది. దాన్ని కొంచెం పాలలో నానబెట్టుకోవాలి. ఒక్క 5 మినిట్స్ చాలు. అది రవ్వ నానేంత వరకు, మునిగేంత వరకు పాలు పోయండి. నేను కొన్నే పోసాను. ఇంకొంచెం పోసుకున్నారంటే మీకు సరిపోతుంది. అదే విధంగా పాన్ పెట్టుకొని దాని మీద చక్కెరేసుకొని దాన్ని కొంచెం క్యారమిల్ అయ్యేంత వరకు, అది బాగా కరగాలనమాట. కరిగేంత వరకు దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో మనం చేసుకున్నాం కదా! మిక్సింగ్ చేసి పెట్టుకున్నాం గదా! ఇది రవ్వ. రవ్వని తీసుకెళ్ళి దాంట్లో ఏసేసి కలిపేసుకుంటూ నేనేం చేశానంటే దాన్ని హై ఫ్లేమ్‌లో పెట్టేసాను. మామూలుగా చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి. లేకపోతే అడుగంటేస్తది. నేనేం చేశానంటే హై ఫ్లేమ్‌లో పెట్టేసి మర్చిపోయాను. అందుకని అది అలా ఉండలొచ్చిందనమాట. మీరు ఆ తప్పు చేయకండి. నేను చేశాను కాబట్టి మీరది చేయకండి. అయితే టేస్ట్ అయితే బావుంది. చాలా బావుంది. మా ఆయనకి కూడా నచ్చింది. మా పాపకి కూడా నచ్చింది. కానీ భలే కాలుతుంది. వేడిగా తిన్నాను. వీడియో కోసం తిన్నాను చూపిచ్చాలి కదా! అందుకే వేడిగా చూపిచ్చాను. కాలుతుంది. మీరు చేయండి. బావుంటుంది స్వీట్. స్వీట్ తినాలనిపించి ఇన్‌స్టంట్‌గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటుంది. మా చిన్నోడికి కూడా పెట్టాను. వాడికి చాలా బాగా నచ్చింది. కాబట్టి స్మైల్ ఇస్తున్నాడు. బాయ్ చెప్పమంటే చెప్పలేదు. అప్పుడే నిద్ర లేచాడు. వీడియో పెట్టేంత వరకు చేసేంత వరకు నిద్రపోయాడు. అయిపోయిందన్న వెంటనే లేచేశాడు. బాలే లేచేశాడు. తీసుకొచ్చి స్వీట్ పెట్టాను. నవ్వుతున్నాడు ఎదవ.